అమ్మ బయటికి వెళ్ళమను పాపం అలసిపోయాను లేదు. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5, and I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. సో ఇప్పుడైతే లంచ్ తినేసి పైకి వచ్చాము, ఎందుకంటే ఈ క్లాజెట్ సగం చేసింది, ఇంకో హాఫ్ చేయాలన్నమాట. ఈరోజు మమ్మీ హెల్ప్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతిసారి నేనే సంజనానే ఎందుకు చేయాలని ఈసారి మమ్మీ చార్జ్ చేపిస్తాము. సో బేసిక్లీ ఏంటంటే ఇవన్నీ మేము రీసెంట్గా ఇండియా నుంచి తెప్పించుకున్నవి హ్యాంగ్ చేసేసాం ఎక్కువ వరకు. ఇప్పుడు నెక్స్ట్ మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, సార్ట్ అవుట్ చేసి మళ్ళీ ఇంకా ఎక్కువ వేసుకుంటాం అనుకున్నవి హ్యాంగర్స్కి పెట్టి హ్యాంగ్ చేయాలన్నమాట. బట్ ఇదైతే మేము లాస్ట్ టైము ఇవి ఉన్నాయి, ఎందుకంటే మమ్మీ ఒక హౌస్ వార్మింగ్కి వేసుకొని కావాలనింది, అప్పుడు కిందకి తీసుకెళ్ళాం. మళ్ళీ ఇక్కడ హ్యాంగ్ చేయాలంటే కలర్ కోఆర్డినేషన్తో హ్యాంగ్ చేయాలి, నేను చేస్తానని అక్కడ సోఫాలో పెట్టున్నాయి అన్నమాట. రావచ్చు అంత అటు ఇటు భయపడతా వెళ్తుంది. నిజంగా చేసేవాళ్ళు లాగే చూపిస్తున్నారు కదా బుడ్డి. నిజంగా చేసేము, నువ్వు ఇప్పుడు నిజంగా చేసేదానిలాగా బిల్డప్ చేస్తావు. ఇప్పుడు ఇట్లా ఇంకెన్ని పెడతారు బుడ్డి? ఆల్మోస్ట్ నిండినవి. అవును, కానీ పడతాయి ఇంకా. నేను ముందే తెచ్చుకున్నాను నా వాటర్ బాటిల్. ఆ స్నాక్ ఏది బుడ్డి? నా చేత అన్నీ తెప్పించింది. ఆ స్నాక్ ఏది? అక్కడ ఉందిలే, నేను ఎక్కడ పెట్టాను నీ చెప్పను. ఫస్ట్ పని చేయి, స్టఫ్ తీసుకో. చేయటానికి రాలేదు, చూడటానికి వచ్చా. సో ఏం చేసామంటే ఇక్కడ ఉన్నాయి హ్యాంగ్ చేయాలి. ఫస్ట్ నా ఫోన్ తెచ్చుకున్నాను బుడ్డి, మధ్య మధ్యలో వీడియోస్ చూసుకోవచ్చు కదా. నీ ఫోన్, నీ స్నాక్, నీది ఇది అది చాలా సరిపోతుందా? బాగానే పెట్టారులే నాన్న, పర్లేదా ఇంత కష్టపడి పెడితే? ఓకే, బేసిక్లీ ఏంటంటే బెల్ట్లు వల్ల పెట్టారే, బాగుందా నా ఐడియా అనేది. ఎన్ని బెల్ట్స్ రోల్ చేసి ఉన్నాయి కదా, ఇట్లాంటి ఇంకా బిన్స్ ఉన్నాయి, వీటిలో ఏమేమి పెట్టచ్చు నాలెడ్జ్ ఇచ్చాలి. ఇంకా ఉన్నాయి బుడ్డి బెల్ట్లు, మీరు కొత్త బెల్ట్లే పెట్టింది. కొత్త ఉన్నాయి, అంత ముందు అక్కడ. తర్వాత వీటికి మేము అవి కొనాలి యాక్చువల్గా, బాక్సులు, బ్యాగ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి ప్లాస్టిక్ బాక్సులు కొని వాటిలో పెట్టాలి, లేకపోతే డస్ట్ పడతాయి. ఎంత తక్కువ పడినా కూడా లేదు బుడ్డి, ఎంత తక్కువ పడినా తెలియకుండా సన్నగా డస్ట్ పడచ్చు. చేసి పెట్టేసాం అనుకో దాంట్లో. సరే ఓకే, హ్యాంగ్ చేసి ఎక్కువ రావాలి, హ్యాంగ్ చేసి పర్లేదు, కానీ అవి ఫోల్డ్ చేసేవన్నీ ఉండాలి. సరే అయితే ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి మన ఓల్డ్ క్లాజెట్లో తెద్దాం ఇక్కడికి క్లోత్స్ ఫస్ట్, దాని తర్వాత ఇక్కడే కూర్చోడం. సరే అయితే వాటిలో వీళ్ళు వాడుకునే అన్ని తీసుకొస్తాము, ఏవైతే ఇంకా పెద్ద వేసుకోమన్నాయి అక్కడే ఉంచేద్దాం బుడ్డి. అక్కడ ఉంచుతా, ఇక్కడ తెచ్చి తీసేయచ్చు, నువ్వు అక్కడే నిలబడి తీసుకొద్దాం. మరి ఉన్న అన్ని తీసుకొని వచ్చేస్తే ఇక్కడే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నన్ను అందుకు వాడుకోబోతుంది సాయితి. రా మమ్మీరా, పద. కానీ వీటికి అవి కొనాలిరా బుడ్డి, అర్జెంటుగా చేద్దాం, తెద్దాం. ఇప్పుడు ఈ క్లాజెట్లోకి వచ్చాము, మమ్మీ అట్లా తాంకొని వెళ్ళిపోతుంది క్లాసెట్లో పని చేయకుండా. చాలా రోజులు అయింది క్లోజెట్ క్లీన్ అప్ చేసి, ఇప్పుడు చేయాలి. ఒక డాల్ లాగా లోపల కూర్చోవచ్చు అనుకుంటున్నావా? నో, ఈరోజు చేపిస్తున్నాను చేత పని. మమ్మీ ఏంటంటే ఇక్కడ లాస్ట్ టైం నేను సంజన ఏమనుకున్నాము, ఇవి ఉన్నాయి చూడు ఇట్లా చాలా హెవీ, ఇది అసలు హ్యాంగ్ చేస్తే 3 డ్రెస్సెస్ అంత హెవీగా ఉంది, ఇక్కడ ఉంచడం సేఫ్ నన్ను అడిగితే. దీని బ్లౌజ్ ఏది? ఇక్కడ ఉంది, దీని బ్లౌజ్ యాక్చువల్లీ ఇక్కడే కనిపిస్తుంది. దీని బ్లౌజ్ అంతా అవన్నీ ఉంటాయి. ఇవేంటంటే ఒక్కొక్కసారి వేసుకొని అట్లా పెట్టారు, చాలా అయిపోయినాయి. సో ఏం చేస్తాం ఇప్పుడు, ఈ ఎక్కువ హెవీగా ఉన్నాయి హ్యాంగ్ చేసేసి, ఇది యాక్చువల్లీ ఒరిజినల్లీ డాడీ క్లాజెట్ అన్నమాట. సో మళ్ళీ డాడీకి ఇస్తాము, బట్ కొంచెం ఆక్యుపై చేసుకుంటాం. ఇది డాడీకి హెవీ థింగ్స్ ఎక్కువ ఉండాలి కదా హ్యాంగ్ చేసుకోవటానికి, సో ఈ పార్ట్లో మై హ్యాంగ్ చేసుకుంటాం. ఇక్కడ మీరు ఏవైతే వాడుకుంటారు అనుకున్నాయో ఉంచుదాం నాన్న. ఆల్రెడీ నేను ట్రాష్ కవర్లో ఒక 3-4 పెట్టేశాను, ఇంకా కొన్ని ఇప్పుడు వెళ్తాయి. అవును, లాస్ట్ టైం ఇండియా ట్రిప్ అప్పుడు ఆల్రెడీ క్లీన్ అప్ అయిపోయింది. చూడండి ఒకసారి, చేదినాను. ఇవన్నీ ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ ఈ క్లీనింగ్ అయిపోవాలిరా బుడ్డి. ఇవన్నీ ఇండియన్ అవుట్ఫిట్స్, బనారసి, అంత సారీ లాస్ట్ టైం ఇవన్నీ బ్లౌజెస్ ఇవి తీసుకెళ్ళినా కూడా ఇంకా ఉన్నాయి, బట్ ఇప్పుడు ఇంకా యాడ్ అవ్వబోతున్నాయి వీటికి.
పైన ఉన్నాయి బుడ్డి ఆ ఫొటోస్ బుడ్డి మీ తీయాలి బుడ్డి. ఆ రెండిట్లో యాక్చువల్ గా సాహితీ సంజన వాళ్ళు చిన్నప్పుడు ఫొటోస్ ఉన్నాయి దీంట్లో. ఒకసారి తీ బుడ్డి. ఏమున్నాయి తర్వాత ఇద్దాం, ఇప్పుడు అది మెమరీ లైన్ లాగా వెళ్ళిపోతాం. ఎందుకంటే అది ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు, చాలా వెడల్పుగా ఉంది, ఇక్కడ పెట్టేసా. సరే ఇప్పుడు ఏం చేద్దాం, అవన్నీ తీసుకెళ్దామా ఫస్ట్. కావాల్సి పక్కన పెట్టేసి వద్దపోయినా పక్కన పెడితే ఎక్కువ హెవీగా ఉన్నాయి హ్యాంగ్. ఇది కొత్తయే కదా మేము 2 times ఇవి ఉంచుకోవచ్చు. బాగున్నాయి. ఇలాంటివి తీసేయండి బుడ్డి, ఇట్లాంటివి తీసేస్తాను. అవును, ఇవన్నీ చాలా తీసేయాలి. నేను వచ్చాను అనుకోండి ఒక రేంజ్ లో అయిపోయింది క్లీనింగ్. వాళ్ళకి అందుకే భయం, మమ్మీ నువ్వు రావద్దు, మమ్మీ బయటకి వెళ్ళి పాపం సెటప్ స్టార్ట్ చేయండి. వీళ్ళ యాక్చువల్ గా ఇంకో క్లాజెట్ లో కూడా ఉంటాయి బుడ్డి, అది నేను తర్వాత ఆర్ట్ సంగతి నేను చూస్తాను. సరే ఫస్ట్ ఇవి జస్ట్ కొన్నే ఉంటాయి ఇక్కడ. అవి తీసుకున్నాను నేను, ఇది వస్తా ఆ రూమ్ లోకి. అవన్నీ వద్దులేనా, చూద్దాం అసలు వీటి సంగతి. అందుకని అవి అక్కడికి తీసుకొని వెళ్తే మనకి. సరే పదండి పదండి అని వస్తుంది. సంజన అలవాటు అయిపోయి బాగా మాకు. బుడ్డి ఇవి కూడా తీసుకొస్తాను, వద్దనుకుని అక్కడే తీసేస్తాను అంటున్నావు. అక్కడ తీయటం బెటర్. డాడీ తీసుకున్నా అంటే డాడీ ఇక్కడ ఇవి ఉన్నాయి అనమాట బ్లేజర్స్, ఇవన్నీ ఇవి తీసుకొస్తానేమో అని వద్దంటుంది సాయితి. ఇది తీయలే బుడ్డి, ఎందుకు తీస్తాను. డోర్ ఓపెన్ చేయం నేను. ఓ మై గాడ్, నువ్వు ఇంతసేపు 2 తీయటానికంతా తొందరగా. సాయితి సూపర్ ఫాస్ట్ లాగా చేస్తుంది. ఇప్పుడు నేను ఇది తీసుకెళ్తా. ఏందా అక్కడ ఆల్రెడీ కొన్ని తీసేసారా ఏంటి ఇక్కడ? రామా నాకు టైం లేదు చెప్పటానికి. కమాన్, ఎక్కువ స్టఫ్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే మనం తీస్తా ఉన్నా కూడా వస్తూ ఉంటాయి కదా, సో అది ఆర్గనైజ్ చేసి కావాల్సినవి బయట పెట్టుకుంటే మిగతా అన్ని ఇండియా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి. చాలా పని ఉంది నా స్టఫ్, నాది కూడా చాలా పని ఉంది. మేము ఏం చేస్తామంటే ఇండియా ఎందుకు అది క్లీన్ అప్ చేయాలి, తుడవాలి కదా. ఈ కొత్త ఆల్రెడీ బ్లాక్ గా అయినాయి. ఈ కొత్త కాదు, తుడిచావా? అయినా ఒకసారి మనం ఆల్రెడీ ఎప్పుడు నుంచి అయినా ఒకసారి తుడు బుడ్డి. ఈ తుడవాలి. కొత్త ఇంకా ఓపెన్ చేయలేదా? సరే అయితే అయ్యే సరిపోతాయి అమరా బుడ్డి, తర్వాత చాలా ఉన్నాయి కదా. సరే కావాల్సినప్పుడు తీసి క్లీన్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ అనవసరం ముందు టైం వేస్ట్ కదా నీకు. మళ్ళీ చీకటి అయిపోతే అలసిపోతాం. చీకటి అయిపోతే అంటే ఆఫ్టర్నూన్ నాపింగ్. నేను లాస్ట్ 2 hours నుంచి మమ్మీ మమ్మీ అంటుంటే. ఎవరు చేస్తారు ఇంట్లో? ఫుడ్ చేయాలి, తినాలి, అన్ని ఎవరు చేస్తారు? మ్యాంగో తిన్నాము, మ్యాంగో చేయగలుగుతాం ఫుడ్. సరే ఇప్పుడు స్టార్ట్ చేసుకో బుడ్డి, స్టార్ట్ చేసుకో తొందరగా ఫాస్ట్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, నా ఉద్దేశం అమెరికన్ డ్రెస్లు అన్ని తీసేపోయి మీ క్లాజెట్స్ లో పెట్టుకోండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ అమెరికన్ డ్రెస్సులు మేము ఏం చేస్తాం అంటే ఇండియన్ డ్రెస్సులు ఇండియాకి తీసుకెళ్తాము, అమెరికన్ డ్రెస్సులు ఏమో ఇక్కడ డొనేట్ చేసేస్తాము. సో ఇది యాక్చువల్లీ మొన్న కొత్త ప్యాంట్ ఇది లోపల ఉండిపోయింది. అట్లాంటివి కూడా నీ దగ్గర పెట్టేసుకున్నాను. నీ క్లాజెట్ లో పెట్టుకో. ఇక్కడ స్థలం, క్లాజెట్ లో స్పేస్ లేదు కానీ గెస్ట్ బెడ్రూమ్ దాంట్లో పెట్టాలి. ఇంకా గెస్ట్ దాంట్లో కూడా ఆల్రెడీ ఉన్నాయి. నా క్లాజెట్ లో స్పేస్ లేదు, మా ఏం చేయాలి? ఇది ఇటు పెడతాను. కింద ఎద్దులే బుడ్డి, టీ బుడ్డి. మరి చాప పైన ఉంది మా. ఏది? అది ఎక్కడ కింద ఉంది? అది పర్లేదు. ఇది ఇవన్నీ నువ్వు రెగ్యులర్ యూజ్ కి వాడుకో. రెగ్యులర్ యూజ్ కొన్ని పక్కన పెట్టేసుకో, అయిపోద్ది. ఇవన్నీ రెగ్యులర్. ఇది తగిలించుకోవచ్చేమో ఇక్కడ. తగిలియద్దు, అది కూడా ఫోల్డ్ చేసేసి. నీకు స్థలం వేస్ట్ బుడ్డి, హ్యాంగర్లు వేస్ట్. బాగానే ఉంది ఇది, ఒకసారి వేసుకున్నట్టుంది. ఒకసారి సంజన బయట రోజు వేసుకున్నా. తగిలియద్దు నాన్న, తగిలిస్తే స్పేస్ వేస్ట్. ఓ పని చేయి బుడ్డి, ఇలాంటివన్నీ నాకు ఇచ్చేసేయి, నేను చెప్తా, క్లాజెట్లో పెట్టేస్తా. నేను చెప్తాను ఇలాగా ఒకసారి వేసుకున్నాయి బాగున్నాయి. దాని ఒరిజినల్ ఇంత ముందర ఉన్న స్పాట్ అక్కడికి వెళ్ళదు, నేను పెడతాను, నేను సర్ది పెడతానులే. సరే ఇది కూడా నా రెస్పాన్స్. చాలా తక్కువ వేసుకున్నాం, ఇది కూడా అసలు వేసుకోవాలా సంజన అన్నది. ఇవన్నీ నెక్స్ట్ టైం ఇండియా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. ఇది అది వద్దు బుడ్డి, తీసేయండి ఆ డ్రెస్. ఇంకా వేసుకున్నాంలే బాగానే. బ్లౌజ్ ఇంకా తీస్తే మొత్తం సెట్ లాగా పక్కన పెట్టలే, తర్వాత చూద్దాం. పని చేయండి, అవి ఒక పక్కన పెడతాను, ఇచ్చేసి ఫస్ట్. ఎవరైనా వేసుకోవాలనుకున్నా చాలా కొత్తదే, కొంచెం సెట్ లాగా ఉంటుంది. నీట్గా ఉన్నప్పుడు ఇచ్చామనుకోండి వాళ్ళు ఎవరైనా, మనం ఇస్తామని కాదు, ఇస్తే ఇవ్వచ్చు, డొనేట్ చేసినా కూడా యూస్ఫుల్ గా ఉండాలి కదా. సరే అయితే యాక్చువల్గా 2 times వేసుకుంది సాయితి, నాకు గుర్తున్న కాడికి 2 సార్లు రీల్స్ చేసినట్టున్నారు. అవును, ఇవి నా ప్లేస్. ఇది కూడా దాంట్లోనే ప్లేస్. దేంట్లో నా ప్లేస్ పెడతావా? ఇది చున్నీ. దేంది నాన్న అసలు? అది ఒక డ్రెస్, వైట్ డ్రెస్, అదిగో ఉంది కింద. ఈ డ్రెస్ బానే ఉంటుంది. ఇది లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఇండియాలో రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి ఒకసారి వేసుకున్నా తిరుపతిలో. ఇవి కానీ ఐరన్ అంతా చేయాలి. సరే ఇండియన్ అవుట్ ఫిట్స్ దగ్గర పెట్టాలి బుడ్డి.
సైజ్ మరి చిన్నది అయిపోయింది నాన్న ఇది. shrink అయింది. సైజ్ ఏమో డొనేషన్ అర్థమే. సరే అయితే పెట్టలే, చాలా చిన్నది అయిపోయింది సైజు. సన్నగా ఉండే పిల్లలకి సరిపోద్ది, బాగా సన్నగా ఉంటారు చూడు వాళ్ళకి. చాలా చిన్నది అయిపోయింది బుడ్డి ఇది ఒక్కసారికి. కాటన్ కదా మరి అంత అయితే shrink అవ్వదు అది ఎక్కువ. ఇక్కడికి వచ్చినాక అసలు సాయి తీసుకోవాలి అది. అది అసలు ఇండియాలో కూడా ఒక్కసారి వేసుకున్నామా. తిరుపతికి వేసుకున్నావా? ఓకే సరే ఇది బాగుంది, ఇది 2-3 సార్లు వాష్ చేసిన, ఇది బాగుంది చూడండి. అదేదో బ్రాండ్ కదా మళ్ళీ అది. అవును ఇది కూడా నీ పైలో పెట్టచ్చేమో. నేను ఫోల్డ్ చేస్తాలే నాన్న, అది కొంచెం. ఇది షర్ట్ది, ఇది ప్యాంట్, ఏది ఈ టాప్ది, ఈ 2. అది కూడా నువ్వు రెగ్యులర్గా వాడుకున్నావంటే వాడుకో బుడ్డి, లేకపోతే తీసేస్తే నీ ఇష్టం. వాడుకుంటే తీసేస్తే ఇక్కడ డొనేషన్ వేయాలి, అది రెగ్యులర్గా వాడుకో. ఇక్కడ డొనేషన్ వేస్ట్ మా వీళ్ళు అవి వేస్ట్లే, అందుకే అది ఇక్కడ అది ఇచ్చేసి నీకు రెగ్యులర్ యూజ్ దగ్గరికి వెళ్ళిపోయింది అది. ఇవన్నీ రెగ్యులర్ యూస్ అయితే ఇచ్చేసి. ఇది బాగానే ఉంటుంది మా కోట్. ఏది అది ఉంచుకోలే. ఇది ఆ డ్రెస్సులు ఉన్నాయి కదా వాటికి తగిలి ఇక్కడ ఉన్నాయి చూడు, దానికి ఒకటి కింద వాచున్నీలు అవి 2. సరే ఫోల్డ్ చేస్తాను అయితే. అవసరం లేదు, దానిపైన పెట్టేస్తా. నువ్వు ఆ లోపల మీతాయి చూడు, అవి హ్యాంగ్ చేయటం. నేను చూసినా కూడా మీరు ఏం ఉంచుకుంటారో తెలియదు, ఏం తీసేస్తారో తెలియదు, అందుకే నేను చేయను వీళ్ళ క్లాజెట్. ఒక్కసారి చేసి అంత ఫీల్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే నేను చేశాను అనుకోండి డీప్ క్లీన్ చేస్తా, అప్పుడు ఏం కనిపించే వాళ్ళకి. ఎందుకంటే నువ్వేం మిగిలిచ్చావు దాంట్లో, అప్పుడు మళ్ళీ ఏమన్నా వేసుకుంటే ఇది ఎందుకు వేసుకున్నారు, వేరేది మంచిది వేసుకోండి అని చెప్తా. ఇది ఓకేలే బుడ్డి, ఇప్పుడు వేసుకో బుడ్డి, సమ్మర్లో బాగుంది, మెత్తగా ఉంది. ఇది లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఇదేం బ్రాండ్ బుడ్డి, అక్కడెక్కడో ఒక మాల్కి వెళ్ళాం, అక్కడ కొన్నాం హైదరాబాద్లో కదా, అందుకే నేను ఫోల్డ్ చేస్తాను అన్నాను. ఇది యాక్చువల్గా చాలా హెవీగా ఉంటాయి బుడ్డి, మనం ఆ రూమ్లోనే ఇది అసలు 5 kgs ఉంటుంది ఒక్కటే. అవును అది ఆ గ్రీన్ 5 కాకపోయినా 2 or 3 ఉంటుంది, చాలా హెవీ ఉంటాయి. అండ్ మేము బాగానే వేసుకున్నాం కూడా బాగా. అది ఏమన్నా ఈవెంట్లు అప్పుడు వేసుకుంటారు బాగా. చాలా బరువు ఉంది. నా ఉద్దేశం బుడ్డి ఇది హ్యాంగ్ చేయటం కూడా వేస్ట్ ఏమో కదా, అట్లా ఫోల్డ్ చేసేసి అక్కడే ఉంచడం బెటర్ ఆ క్లాజెట్లోనే. అబ్బో చాలా బరువుగా ఉందండి, చెయ్యి అసలు మొయ్యట్లేదు నా చెయ్యి కూడా. ఇదిగోండి ఇది ఇంకొక డ్రెస్సు, ఇలాంటివే కొనాలి, ఇలాంటివి కొనేసి బ్యాగ్స్ పెడితే అయిపోయింది. బ్యాగ్స్ ఎందుకు తెచ్చానంటే బుడ్డి తెలియదు కదా నువ్వు, ఇదిగో అలాగా సెట్లు వస్తున్నాయి ఈ పక్కకి, సరే జరుగుతున్నాయి. జస్ట్ టెంపుల్కి అట్లా ఎప్పుడైనా వెళ్ళి వచ్చినప్పుడు అట్లా అక్కర్లా, ఇంట్లో వేసుకోవచ్చు బుడ్డి, ఇంట్లో వేసేసుకోండి అవన్నీ. ఎందుకంటే వీళ్ళేం పెద్ద అంత వేసుకోరు కదా, ఇక్కడ వేసుకునేదేదో కొంచెం నీట్గా కొత్తవి వచ్చినప్పుడు మంచి వేసుకుంటే బాగుంటుంది చూడటానికి కూడా. ఇవి కూడా కొత్తవి మంచి అట్లా ఏం కాదు, కానీ ఇంకా అనిపిస్తుంది బాగానే యూజ్ చేసుకున్నాం అనిపించింది. ఒక 2-3 times వేసుకున్నాం. కొన్ని అయితే ఇప్పుడు వేసుకున్నారు ఎక్కువ సార్లు, అట్లా కాదు. కొన్ని ఇంకా ఎక్కువ సార్లు వేసుకుంటాం, కొన్ని తక్కువ సార్లు వేసుకుంటాం. సిచ్యువేషన్ బట్టి, అవుట్ఫిట్ ని బట్టి. ఇది సంజన అయితే చాలా ఇష్టం, సంజన ఫేవరెట్ ఈ వైట్ ది. ఇది కూడా కొత్త ప్యాంట్. ఇవన్నీ నీరు సేమో కదా బుడ్డి, అవును అనుకుంటా. అప్పుడు లాస్ట్ టైం ఇండియా పోయినప్పుడు కొన్నారు. ఇది ప్యాంట్ కొత్తది కదా. ఈ డ్రెస్ బాగానే ఉంటుంది. ఇది డొనేషన్ దానికి వెళ్తుంది, అది డొనేషన్ కాదు, పక్కన పెడుతున్నాం ఇవన్నీ. ఇప్పుడు ఒక బుడ్డి 3 outfits వచ్చినాయి మంచిగా, పక్కన పెట్టే ప్రస్తుతానికి. ఓకే ఇది బాగానే ఉంటుంది, ఇది మామూలుగా ఇలాగ టెంపుల్స్ అట్లా. ఇది ప్రస్తుతం సెట్ ఆగు, చున్నీ కొట్లా, చున్నీ టాప్, అది షరారానో ఏదో అంటారు కదా, మనకు తెలియదు. షరారాలు గరారాలు ఏదో ఒక ఇది కూడా అవసరం లేదనుకుంటా. అది వద్దు బుడ్డి, అది తీసేసి. కలర్ తీసేయమంటే ఇది అస్సలు ఒక్కసారి వేసుకుంది సాయితి, నాకు తెలుసు. అవును లాంగ్ గౌన్. అవును అదేంటిది బుడ్డి అసలు ఇది నుంచి స్లిప్, ఇది ఎప్పుడు కొన్నావి? ఏదో దేంతో వచ్చింది అట్టుంది. వీటితో వచ్చింది బుడ్డి, మనమే తీసుకున్నట్టు లాస్ట్ టైం. మనమే తీసుకున్నాం, వేసుకోలేదు. వాటితో బాగుంటాయి, ఉపయోగపడతాయి. ఇదిగోండి ఇలాంటివన్నీ అసలు కనిపించవు బుడ్డి, మనం దాంట్లో పెట్టేసాం అనుకో. అవును కనిపించవు. ఇదేంటి నాన్న ఇది వేరే టాప్ కింద ఇట్లా కాదు, 2-piece టాప్. ఇది ఏంటిది అసలు నాకు అది గుర్తుకోలేదు. నేను ఇది ఎప్పుడు వేసుకోవాలా, కానీ డొనేషన్ వేయచ్చు. బాగుంది, అదే కలర్ బాగుంటుంది చాలా. వేయలేనా నీకు పెట్టేదేదో దానిపైన ఇట్లా వేరే కోట్స్ లాగా. ఓకే నేను అన్నీ మళ్ళీ ఒకసారి సర్దుతాను మొత్తం క్లాజెట్స్. ఇప్పుడు డీప్ క్లీన్లో ఉన్నాను నేను, ఇంకో 2 weeks అదే పని నాకు. ఇంకా వీళ్ళ కింద కనిపోయింది ఇప్పుడు బుడ్డి, పొద్దున్నే పైకి వచ్చేస్తాను రూమ్లోకి. అది బెటర్,
కింద కనిపించండి, ఇక్కడే ఉండ బెటర్. ఇది తిండి చేయకుండా కింద వస్తే కనిపివా వినిపివా? చేయకుండా వస్తాను, అప్పుడు వినిపిస్తాను. వినిపించడానికి ఏముంది, ఫోన్లు వినిపిస్తే అలెక్సాలు. ఏముంది ఉపయోగం? నీకు అలెక్సాని బాగా వాడతాను నేనైతే ఇంట్లో. కనిపిపోయినా ఏం కాదు, కానీ వినిపిస్తే ఉపయోగం లేదు మమ్మీ. నేను వినిపిస్తాను గ్యారంటీ. సరే, ఇది నీదా సంజనాదా నాన్న? నాకు ఒకటి ఉంది, సంజనాకు ఒకటి ఉంది. ఇది నాదని పెట్టేలే నాన్న, పక్కన పెట్టే. ఎందుకు వేసుకుంటాము? ఇదేంటి అలా వస్తుంది? ఒకసారి వేసుకున్నాము, అది నాకు ఫేవరెట్. అది సమ్మర్ లో బాగుంటుంది. సరే, ఇప్పుడు ఇట్లా టెంపుల్స్ అట్లా వేసుకోవాలి. ఇది ఎందుకంటే టెంపుల్స్ కరెక్ట్. ఇది కూడా బాగుంటుంది టాప్. ఇది ఏది? కాటన్ది. ఇదేంటిది అసలు? ఇది ప్యాంట్. అది ఇండియాలో ఒకసారి వాష్ చేస్తే పోయింది బేసిక్లీ. దీని టాప్ ఏది కనిపించిద్దాం చూద్దాం. అదేది? ఇది వేరే దాని టాప్. వద్దనుకున్నాం కదా ఇది ఇందాక. అవును, కావాలనుకున్నా వద్దనుకున్నాము. దాని ప్యాంట్ రాలా ఇంకా రాలేదు. ఇక్కడ పెడదాం. ఇది అదేంటిది బుడ్డి? తెలిస్తే కదా నాకు. అసలు ఫస్ట్ ఏంటి కూడా అర్థం కావట్లా. కొంచెం వాటర్ అన్నా ఈ బుడ్డి. అయిపోయింది నా పని, అయిపోయింది. ఏం చేసావు? రెండు ఫోల్డ్ చేసావు. ఇదిగో ఇది మిడ్డి లావెండర్ కలర్. సరే ఉంచుకోండి, ఎప్పుడన్నా వేసుకోవచ్చు కదా. ఏం లైట్ వెయిట్ ఉన్నట్టు. అలాంటి ఇంకా పైన పెట్టున్నాయి చాలా యాక్చువల్గా స్కర్ట్స్. అవి తర్వాత తీస్తాను. అవును, సరే ఇది హ్యాంగ్ చేస్తా. అది హ్యాంగ్ చేసుకుందాం. ఇచ్చేనా? ఇక్కడ ఉంది కదా హ్యాంగర్. దానికి టాప్ కూడా ఉంటుంది కదా? ఉంది, టాప్ సెట్ లాగా హ్యాంగ్ చేసేసరికి టాప్ అట్ సైడ్ అక్కడ ఉంది. దీనికి హ్యాంగర్ లేవు, సో ఇట్లా పెడతాం. ఉంటుందిలే ఇది, ఎందుకంటే వెల్వెట్ హ్యాంగర్ కదా, అదే అడ్వాంటేజ్. ఫస్ట్ ఈ టాప్స్ అన్ని సార్ట్ చేస్తే ఇది మా చాలా బాగానే వేసుకున్నారులే బుడ్డి. చూడండి, ఇవి నేనే కొన్నాను వీళ్ళకి. చికెన్ కర్రీ. అప్పుడు చికెన్ కర్రీ ట్రెండ్ లేనప్పుడే కొన్నామా. ట్రెండ్ లేనప్పుడు అంటే నేను ఎప్పుడో 20 years బ్యాక్ వేసుకున్నా బుడ్డి. వీటి పేర్లు కూడా తెలియదు మాకు అప్పుడు. చికెన్ కర్రీలు అయ్యి. ఇది ప్యూర్, ఎందుకంటే వెనకాల చూస్తే హ్యాండ్ వర్క్ ఇట్లా ఉంటుంది అనమాట. దీనికి స్లిప్ కోడ్ ఉంది, దీని మ్యాచింగ్ కలర్. యాక్చువల్లీ స్లిప్స్ డ్రెస్సులు పైకి బాగుంది. యాక్చువల్గా ఇది తీసేసే ముందు ఇన్నిసార్లు చూపించుకున్నారు అనుకోండి, వీళ్ళకి గుర్తుంటది. ఓకే ఇది వేసుకున్నాము. అవును, కానీ ఇంకేముందిలే నాన్న, బాగానే వేసుకున్నారు కదా చాలాసార్లు. ఇది స్లిప్ బాగుంది యాక్చువల్లీ, డ్రెస్సుల కిందకి వేసుకోవచ్చు. దానికి మనం కుట్టిపించాం యాక్చువల్ సాహితీ వాళ్ళ సైజుకి. ఇది మెటీరియల్ తీసుకొని లోపలిది కూడా కుట్టిపించి తెప్పించాం. అయిపోయింది అది. ఇంకా అయితే కావాలంటే అది తీసుకోవచ్చులే తర్వాత. బాగానే వేసుకున్నాం ఇది యాక్చువల్లీ. ఇది ఉంచుకుంటాం జస్ట్ పలాజో ప్యాంట్ వైట్. ప్యాంట్ దేంటి సంజన డ్రెస్ లాగా ఉంది. అసలు వేసుకుందా సంజన? ఏమో మరి, ఒకసారి వేసుకుందేమో వీడియోకి. మర్చిపోయింది, లేకపోతే ఇప్పుడు తీసుకెళ్ళిద్దాము బుడ్డి. ఇక్కడ ఉంచుతాము, రేపు వర్క్ కి బాగానే ఉంది కదా. అవును, సంజన ఇష్టం వేసుకుంటారు. కాటనే లేండి, ఇలాంటివి మనం తీసుకెళ్తాం కూడా వర్త్ కాదు. ఇదిగో చికెన్ కర్రీ. ఇదే దీని సంగతి ఏంది? తీసేయలేనా? ఏముంది, వాళ్ళు వేసుకునేది ఏదో మంచి వేసుకుంటారు కదా. ఇది యాక్చువల్ కొత్తదే. ఇది ఒకసారి వాష్ చేసి. ఇది కూడా ప్యూర్. ఇది కూడా ప్యూరే. ఏంటి బుడ్డి ఇన్ని థ్రెడ్స్ ఉన్నాయి? కట్ చేయాలి మరి. ఇన్ని అయ్యింది, చాలా ఉన్నాయి కదా. పంపించినప్పుడే కట్ చేయాలి. నేను అందుకే ఈ శారీస్ ఎప్పుడు తీసుకోలేదు, చికెన్ కర్రీ శారీస్. ప్యూర్ ఇది కూడా ఇలాగ ఎట్టయినా చేతి మీద పడతా ఉంటాయి కదా. రియల్దే ఇంకా వేసుకోవడం కష్టమేమో అనిపిస్తుంది నాకు. ఇవన్నీ పడతా ఉంటాయి అన్నమాట హ్యాండ్ పైన. కదా ఇది ప్యూర్దే. గమకన పిల్లలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, బాగుంది. ఇది కూడా బాగుంటుంది. మిడ్డీ ఇట్లా వేరే టాప్స్ పైకి వేసుకోవచ్చు. కావాలా? మీ ఇష్టం నాన్న, మీరు వేసుకుంటా ఉంటే ఉంచుకోండి. ఎందుకులే స్థలం వేస్ట్ అనుకుంటా. పక్కన ఆల్రెడీ అక్కడ చాలా ఉన్నాయి, రోజు వేసుకోవడానికి కొన్ని వెళ్తాయి. ఇప్పుడు ఏం బుడ్డి అసలు ప్యాంట్ అంత దారుణం, అసలు వద్దు. దాంట్లో వేసేస్తాయి, ఇచ్చేసి బ్యాక్ సైడ్. అది అసలు ఎవరు వేసుకోరు. ఇది డ్రెస్ కదా, అది లాస్ట్ టైము ఇండియా వెళ్ళినప్పుడు, ఇండియాలో బాగా తిరుగుతాం కదా అని చాలా కొన్నాను. ఒక 30-40 కొన్నాను వీళ్ళకి. అప్పుడు సెట్లు కొన్ని వేసేసుకున్నారు, కొన్ని ఇండియాలోనే తీసేసాము, కొన్ని తెచ్చుకున్నారు వీళ్ళు ఇక్కడికి. నేను అక్కడే పెడదామంటే అక్కడైనా వేస్ట్ కదా అని చెప్పి తెచ్చారు. వేసుకోలేదు, పెట్టలేదు బుడ్డి. దీని మీద ఇదేది టాప్ ఎక్కడ చూసాను? అక్కడ దాంట్లో ఉంటుంది అనుకుంటా. ఎక్కడనా? క్లాజెట్ గెస్ట్ రూమ్ దాంట్లో. ఇది ధోతి ప్యాంట్ ఉంచుకుంటా, నా ఫేవరెట్ ప్యాంట్ అది. ఇది కూడా సంజన తీసుకెళ్ళిద్దామా? అది ఓకేలే, అదేముంది మామూలుగా వేసేసుకుంటుంది. ఇంకా పైన చాలా ఉన్నాయి, వీళ్ళే తీయాలి పైకి ఎక్కి. నా వల్ల కాదు అసలు అవి. అసలు మీ రూమ్ సర్దాలంటే మనుషులు అయిన వాళ్ళు సర్దలేదు. నా రూమ్ ఎంత నీట్గా ఉంటుంది అసలు. నెట్ అవి కూడా నెట్ బుట్టి. మళ్ళీ తెస్తాను ఒకేసారి ఉంటే, మనమే కన్ఫ్యూజ్ అవుతాం. అది పక్కన పెట్టేసే నాన్న పైన. నీ పని ఎక్కడో చోట పెట్టే ప్రస్తుతానికి. హ్యాంగ్ చేస్తాను. అదే దాని దుప్పట్ట అది కావాలంటున్నావు కదా నాన్న, దానికి పైన టాప్ పెట్టుకొని హ్యాంగ్ చేసుకో, మళ్ళీ ఇబ్బంది పడతావు. సరే, ఊరికి ఇక్కడ పెడతాను. ఇటు సైడ్ దీంట్లో ఊరికి అలా పెట్టేసి. ఈ గ్రీన్స్ అక్కడ పెట్టే ప్రస్తుతానికి బుడ్డి, మళ్ళీ ఇది పెట్టుకుంది. ఎందుకు మమ్మీ?
8 చేసినా నేను ఫుల్గా చేస్తాను. అది జిప్పు అటు సైడ్ వెళ్ళింది బాగాలేదట. చూడు నువ్వు నన్ను డిస్ట్రాక్ట్ చేసావు. అట్ట కాదు బుడ్డి. ఎస్ ఐ గాట్ ఇట్ మామ్. నువ్వు నన్ను డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళకి నేను ఎట్లా చేయాలో చెప్పను కానీ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో చెప్తా గ్యారంటీగా. సరే రిజల్ట్ అయితే చెప్తాను ఎలా వచ్చింది అని. కమాన్ బుడ్డి కమాన్. మాకు ఈరోజు న్యాప్ టైం పోయింది. నీకు కూడా పోయిందిలే బుడ్డి. వర్క్ ఈరోజు కొంచెం తక్కువ ఉందని చెప్పింది ఈరోజు చేయడానికి వచ్చి. అందుకు నేను చెప్పినప్పుడు నువ్వు వచ్చి ఉంటే మొత్తం రూమ్ అయిపోయింది తెలుసా. ఫుడ్ ఎవరు తింటారు? ఇది మమ్మీ. ఇదైతే అసలు ఆ చున్నీ తీసేయలేరా బుడ్డి? మనం చేసింది కదా. ఈ చున్నీ తీసేయాలి, ఎంత బాగుంటుంది మా. ఇది చూడండి హోలీకి పర్ఫెక్ట్. ఇది నేను అసలు చాలా ఎన్ని సంవత్సరాలు అయింది, 2018 అనుకుంటా నాకు గుర్తున్న. కస్టమ్ డిజైన్ ఇది. మేము డిజైన్ చెప్పి చేయించుకున్నాము. చూడండి ఫోల్డ్ చేసి కూడా తీసుకోలేదు. నువ్వే ఫోల్డ్ చేసి ఇప్పుడు తీసిపోయి ఫస్ట్ వాషింగ్ చేస్తుంది. వాష్ చేసి ఎట్లా ఉంది. ఉండు డిజైన్ అలా తీయాలి కదా నన్ను. ఇదంతా రివర్స్లో ఉంది బుడ్డి. చూడండి వీళ్ళకి అసలు మళ్ళీ నన్ను ఏదో పెద్ద క్లీనింగ్ ఎక్స్పర్ట్ లాగా చెప్తున్నారు. ఇది చాలా బాగుంటుంది, దీనికి చున్నీ ఇది మ్యాచ్ చేసాము. ఒకసారి బాబా టెంపుల్ అక్కడ ఓపెనింగ్ అయింది 2018 కదా బుడ్డి, అప్పుడే కదా. అప్పుడు వీళ్ళకి కొంచెం సమ్మరే కదా, ఆగస్టు సెప్టెంబర్లో అట్లా. అప్పుడు తెప్పించాను నేను. పట్టుకో బుడ్డి. నేనే చెప్పి డిజైన్ చేయించాను అనమాట. వీళ్ళకి ఇట్లా వైట్ కావాలి. సంజనాకైతే గ్రే, సాహితీకి అయితే వైట్. ఇది మొత్తం లైక్ చాలా మంచి కాటన్. ఎన్నిసార్లు వాష్ చేసి ఐరన్ చేసినా అస్సలు ఏం అవ్వలేదు. దాని తర్వాత ఇదిగోండి ఇది పలాజోది. దీని చున్నీ రెడీమేడ్ చున్నీ. యాక్చువల్ చున్నీ ఫస్ట్ రాలేదు, వేరే చున్నీ వచ్చింది నాకు గుర్తులేదు. తర్వాత తెప్పించాను దుపట్టా అయితే. నాకు గుర్తులేదు. మల్టీ కలర్ తర్వాత తెప్పించాను. ఎంతలేండి చాలా తక్కువ ఈ చున్నీ రేట్ అయితే. చున్నీ తక్కువే కానీ డ్రెస్ బాగానే పడింది, ఎక్స్పెన్సివ్ అయింది. కానీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది. మనం పెట్టినా కూడా అసలు ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఎన్నిసార్లు వేసుకొని ఉంటారు అంటే అది స్టిల్. ఎన్ని డ్రెస్సులు వచ్చినా వెళ్ళిపోయినా అది మటుకు ఉన్నాయి. నేను కొన్న అవుట్ఫిట్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. అంటే ఈ కాటన్ అలా కాకుండా అవును మిగతా అన్ని ఉన్నాయి. సరే ఇదేం చేయమంటావు అయితే? ఏదన్నా నీ ఇష్టం, ఉంచుకో. ఏమైంది, వేసుకుంటున్నావు కదా, అలాగే నువ్వు ఇవ్వడానికి కూడా వేస్ట్ కదా. దాని బదులు ఇంట్లో అటు ఇటు వేసేసుకొని తీసేయచ్చు. ఓకే. మొన్న కూడా వేసుకున్నావు బతుకమ్మకి. వేసుకున్నావా? వైట్ రోజు వేసుకున్నా. ఇది ఇక్కడ పెడతాలే నాన్న మీ అవుట్ఫిట్ దగ్గర. తర్వాత అయినా అసలు ఎప్పుడైనా వేసుకోవచ్చు. చాలా బాగుంది. ప్యాంట్ కూడా అసలు భలే చేసేది. గోటాపత్తి వర్క్లు ఇప్పుడు ట్రెండ్ ఉన్నాయి కదా. ఇది చూడండి, 6 ఇయర్స్ బ్యాక్ చేయించాను నేను. ఇది చెప్పాను ఇలా సిల్వర్ కలర్ తో చేయమని చెప్తే సరే అని చేశారు. చాలా బాగుంటుంది. అసలు అంత కంఫర్టబుల్. అనవసరంగా డిజైనర్ అవ్వాల్సిన దాన్ని వీళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు. డిజైనర్ ఏం అవ్వక్కర్లేదులేమా, వీళ్ళకి అవుతున్నాను అంతే. మరి మాకు పర్సనల్ స్టైలిస్ట్ బాబు. అదేలే స్టైలిస్ట్ ఏదో ఒకటి పేరు. ఏదైతే ఏమైందిలే బుడ్డి, పని ఒకటేగా. డిఫరెంట్ ఏంది బుడ్డి? డిఫరెన్స్ ఏంది డిజైనర్కి స్టైలిస్ట్కి? డిజైనర్ ఏంటంటే వాళ్ళే డ్రెస్సులు చేస్తారు. స్టైలిస్ట్ ఏంటంటే అట్లా వేసుకోవాలి. ఎవరికి ఏది సూట్ అది కూడా చేస్తారా? ఎవరికి ఏది సూట్ అయిద్దో కూడా స్టైలిస్ట్ అదేగా. నేను ఎక్స్ట్రా ఏంటంటే మనీ మేనేజ్మెంట్ కూడా మాకు కావాల్సిన కొన్ని నేనే డిజైన్ చేస్తాను. సరేలే మమ్మీ, సెల్ఫ్ డబ్బా ఇంకా అయిపోయింది. తప్పదు బుడ్డి, వీడియోలోనే చెప్పుకోవాలి కదా. నువ్వు విడిగా చెప్పనివ్వు కదా నన్ను. ఇంట్లో అయితే వీళ్ళు గ్రేట్ లాగా చెప్తారనమాట. అసలు నేనే గ్రేట్ మమ్మీ, నేనే గ్రేట్. ఇదే నీతో డీల్ చేస్తున్నప్పుడు కొత్తది మా. ఇది కొత్తది నాకు తెలియదు, తీసేద్దాం ఏందని చూస్తా. కాదు కొత్తది, నేను డాడీ. సరే పద ఇంకా ఫాస్ట్ గా ఎన్ని క్లీన్ అప్ చేసి నేను వెళ్ళి కొంచెం స్నాక్ తినేసి కొంచెం వాటర్ తాగి 10 నిమిషాలు రిలాక్స్ అవుతాను. అక్కడ పెట్టుకున్నా అన్ని. ఆ లోపల నేను చేయాలి. ఇది యాక్చువల్ గా పెరుగు అన్నం తినలేదు. ఏం చేస్తానంటే పెరుగుని ఇక్కడ తెచ్చుకున్నాను అనమాట. ఏదో ఒకటి చేసుకోమా. తింటాను బుడ్డి, ఆకలి అవుతుంది, తినేసి వస్తాను. సరే అన్నం కూడా తినేలా నన్ను సాయితి. నీ పని అయిందంటే ఈ హ్యాంగర్ ని చూడవటం. ఇప్పుడు చూడవు నువ్వు అవన్నీ అవని. ఇగో చూడండి ఇవన్నీ నేను తీసుకున్నా. కొత్తదేలే చెప్తున్నా. ఇది కొత్తదంటే చాలా బాగుంది బుడ్డి. ఇది సంజనాదా ఇది? అది తీసేస్తే వచ్చి నాకు మా క్లాస్ వీకిద్ది వీడియోలో చూసి నాకు ఉండాలి ఇది ఎక్కడుంది అంటది. ఇప్పుడు అవును చాలా ఉన్నాయి ఇంకా. సరే ఇవన్నీ చేద్దాం. ఓకే అయితే ఈ లోపల మేము ఇవన్నీ సార్ట్ అవుట్ చేసి హ్యాంగింగ్ స్టార్ట్ చేస్తాము. నేను రాస్తాను ఎందుకంటే లోపల ఫైటింగ్ బాగా చేపిస్తాను. వీడియోలో అనుకొని చేయలేం కదా. ఇలా ఇప్పుడు వీడియో ఇంజెక్షన్ వేసిన వీడియో ఆపేసిన తర్వాత కష్టపడి పరిగెత్తి చేసిద్ది ఇప్పుడు సాహితీ టపా టపా. నేను ఫాస్ట్ గానే చేస్తాను. ఓకే బాగా చేస్తుంది సాహితీ సర్దటం. అయితే పని చేయించుకునేటప్పుడు బాగానే పగురుతావులేమా. తప్పదు బుడ్డి, నేను అక్కడ కూర్చుంటున్నా బుడ్డి. నేను బుడ్డి ఓకేనా? ఓకే అయితే ఒక 1/2 గంట తర్వాత కనిపిస్తాం.
సాహితీకి చూడటానికి తెలుస్తుంది, ఇప్పుడు చేసే వాళ్ళకి తెలుస్తుంది. నేను వీడియో తీస్తున్నా మధ్యలో, నేను మొత్తం చేసా, ఇది నేనే చేశాను చూడండి. ఇది మొత్తము ఇక్కడ దుపటాస్ అన్ని కలర్ వైజ్ సర్దాము, అంటే ఫోల్డ్ చేసి ఇక్కడ అరేంజ్ చేసాము. ఇక్కడేమో పింక్స్, పర్పుల్స్ అండ్ రెడ్స్ ఉన్నాయి. అటు సైడ్ ఏమో బ్లూస్, యెల్లోస్ అవి పెట్టాము. అది అది పైన వేసుకునే కోట్ కదా అది. అవును. ఏ డ్రెస్ అది? డ్రెస్ మనం సపరేట్గా కొనుక్కున్నాం. నేను హ్యాంగ్ చేస్తాను. అవన్నీ నువ్వు సపరేట్గా పెట్టుకో, అక్కడ 3-4 ఉన్నాయి. మిగతా బేసిక్లీ హ్యాంగ్ చేయాల్సిన థింగ్స్. ఇవి ఒకసారి వేసుకుందాం అనుకుంటున్నాము. ఇవన్నీ ఈ పైలు మొత్తము డొనేట్ చేయాల్సినవి. యాక్చువల్గా వైట్ లెహంగాస్ లాస్ట్ టైం కూడా తీసాము, కానీ లాస్ట్ టైం స్పేస్ సరిపోక మళ్ళీ పెట్టాం. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చినాయా? అట్లా ఉన్నా కూడా మేము ఎక్కువ అవి కొంచెం హెవీగా ఉన్నాయి అని అంతే. ఎప్పుడు వేసుకున్నారు బుడ్డి? ఒకసారి ఏమన్నా వేసుకున్నారో లేదో? ఐ థింక్ ఒక 1-2 టైమ్స్ వేసుకొని ఉంటాం. ఇది నేను పొట్లంగాల మీదకి వీళ్ళకి వర్క్లు చేయించున్నాను. ఆ బ్లౌజెస్ ఇవి వాడుకోవచ్చు బుడ్డి. అవి హ్యాంగ్ వాడుకుంటారా, తీసేయాలా? ఇది బాగానే ఉంది, ఇందాక 2-3 తీసేసాము. అది ఆ సెట్తో పెట్టేస్తా, లంగా ఉంది చూడు అక్కడ, దాంతో పెట్టుకుంటావా? సరే అయితే. యాక్చువల్లీ ఇట్లా ప్యూర్ కంచిపట్టు టిష్యూ లెహంగాస్ కదా బాగుంది. అవన్నీ లంగాలు, లాంగ్ డ్రెస్లు, బ్లౌజెస్ ఇక్కడ ఉన్నాయి. లైక్ ఇదేమో ఒకటి ఉంటుంది బ్లౌజ్, అండ్ దెన్ దీని కింద కూడా ఒకటి. యాక్చువల్లీ ఇది మొన్న కూడా వేసుకున్నాం ఒకసారి, ఎప్పుడంటే ఆ పాపది ఫంక్షన్ అప్పుడు, హాఫ్ సారీ ఫంక్షన్ అప్పుడు వేసుకున్నారు. బట్ ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసాము. అక్కడ ఇంకా మళ్ళీ సూట్ కేసులో కూడా స్పేస్ లేదేమో, అట్లా సర్దాలి. ఇంకా హెవీ లెహంగాస్ మొత్తం ఆ రూమ్లో ఉన్నాయి నాన్న, ఇంకా స్టిల్ చాలా ఉన్నాయి అక్కడ. ఇవి ఓన్లీ లైట్ వెయిటే పెట్టాం వీటికి, మరి హెవీ పెడితే కష్టం అవుతాయి కదా. అవును. ఈ కొన్ని హ్యాంగ్ చేసేసి ఉన్నాయి ఆల్రెడీ, అవి ఫస్ట్ దీనిపైన అరేంజ్ చేసి మిగతా హ్యాంగ్ చేయాల్సి. వీటి సంగతి ఏందన్న? ఇవేం ఎట్లా చేస్తారు ఈ బ్లౌజెస్? అది లెహంగాస్ అక్కడ ఉన్నాయి కదా, నాది ఇక్కడ తెచ్చాము బ్లూది అక్కడ ఉంది కదా. అవును, కానీ పింక్ అక్కడే ఉంచేసాము. అది తీసుకురావచ్చు అనుకుంటా బుడ్డి, కానీ ఇక్కడ హ్యాంగ్ చేయలేము, హెవీ అవి చాలా. సరే అయితే ఇంక ఇది కూడా అక్కడికి వెళ్ళాలి, దాంతో పాటు ఉంచుతాం, లేకపోతే ఇది సపరేట్గా హ్యాంగ్ చేస్తా, ఇక్కడ పెట్టచ్చు. సరే అయితే బ్లౌజెస్ మొత్తం హ్యాంగ్ చేసుకో. అయితే మళ్ళీ ఫోల్డ్ చేయటం వేస్ట్ కదా బుడ్డి. నేను అవును ఇవి తీసేస్తున్నా, ఈ బ్లౌజ్ తీసేసి. ఇవన్నీ కుట్టించాము కానీ వేసుకోలేదు, ఏం లేదు. నాయి కూడా ఇంకా చాలా ఉంటాయి అసలు ఇవన్నీ. అవును, అక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని. ఇగో బుడ్డి క్లాజెట్లో స్పేస్ కావాలి, స్పేస్ లేదని కుట్టిపించటం అంతే. ఇప్పుడు లేదని తీసేస్తున్నాం. ఇగో ఈ బ్లౌజెస్ అన్ని తీసేస్తున్నాను బుడ్డి. ఎప్పుడు వేసుకున్నాను? అది అసలు వేసుకోలేదు, చాలా తక్కువ వేసుకున్నా. ఇది అది ఒకసారి కూడా కావాలా? కలంకారీ ఇది. ఓ ఏదో స్లీవ్లెస్ లాగా కావాలా? బాగానే ఉంటుందేమో కదా. ఇది తీసేస్తున్నా సాయితి. ఏది? ఇదిగో ఇది బ్లూది. అది తీసేసాయి. కానీ వేసుకోవాలి, ఇది సంజన వేసుకుందాం 1-2 సార్లు. కానీ మేము అలా పెడతా పోయామంటే చాలా మీద ఉండిపోతాయి. ఇంకా ఉన్నాయి బుడ్డి ఆ రూమ్లో. నేను అవి చాలా క్లీనప్ ఉంది నాకు. మళ్ళీ తీసేస్తాలే నాన్న, ఇది తీసేస్తాను, ఇది తీసేస్తాను. ఇది చూడండి ఇలా గుట్టిపించాం అప్పుడు, ఏదో ట్రెండ్. హాఫ్ హ్యాండ్ ఇలాగా, హాఫ్ పైన నట్ వచ్చింది చేయి పైకి. అట్లా కాదు నాన్న కదా, ఇటువైపుకి ఇది, ఇటువైపుకి ఇది. ఏమో నువ్వు వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ నెట్. నా వల్ల అవ్వదు వేసుకోవటం, నాకు ఫుల్ హ్యాండ్స్ అంత ఫేవరెట్ కాదు. నేను మళ్ళీ వెనక కీ హోల్ తీసేస్తున్నా. ఇది కూడా తీసే క్రీమ్ కలర్, అది కూడా తీసేస్తాను. ఇవన్నీ తీసేస్తున్నా బుడ్డి. బ్లౌజెస్ ఏమి ఉంచట్లా బేసిక్గా, బెనారస్ బ్లౌజెస్. ఈ మడతలు వేస్తే కుదరదులే నాన్న, నేను వాళ్ళకి అది ఓపిక లేదు. ఏమంటావు? అది ఉంచు, ఇది ఉంచుతాలి. అవన్నీ ఫోల్డ్ యాడ్ చేస్తాను నాన్న. ఇది ఫోల్డ్ చేద్దాం, హ్యాంగ్ చేస్తాం. ఇది ఉంచుకుంటారు కదా, అది తీసేయచ్చు. యాక్చువల్లీ ఇది శారీ పైన బ్లౌజ్. అస్సలు ఒక్కసారి కూడా వేసుకోలేదు ఇది నేను, నిజంగా ఒక్కసారి కూడా వేసుకోవాలి. కలర్ బాగుంది, వర్క్ చేస్తున్నారు, పొట్టి చేతులు పెట్టారని వేసుకోవాలి. వర్క్ కూడా బాగానే ఉంది. సర్లే పెట్టేస్తున్నారు. ఇది కూడా తీసేయి, పింక్ ది, బేబీ పింక్ ది. అదే సెట్తో వచ్చింది. అవును, ఏదో ఒకట్లే తీసేస్తున్నా. అది స్కర్ట్ ఇక్కడ ఉండాలి, దాన్ని తాలేదేమో. పింక్ ది తెచ్చుంటాంగా, తెస్తే తెస్తాంగా. మీ సంగతి ఏంది? దేని సంగతి నాన్న? బీట్రూట్ తీసేసేయి. ఆ దుపట్టాస్ ఉంచుకోండి, అవి మంచిగా కదా. అవి తీసేసేయి నాన్న, అవి ఆ 2 డ్రెస్సులు తీసేయి.
ఉండదు ఎందుకంటే తీసుకెళ్లేది ఏదో మంచి తీసుకెళ్ళాం అనుకోండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా. ఇది లిటరలీ ఒక 30 minutes తీసుకొని ఉంటాం. ఇది పెట్టేస్తాలే బుడ్డి. నేను ఏం చేస్తానంటే ఇవన్నీ ఇప్పుడు మన ట్రాష్ బ్యాగ్స్ ఉంటాయి కదా, నా దగ్గర అన్ని ప్లాస్టిక్ డబ్బాలు కూడా పెట్టాలంటే అవ్వదు. అన్ని అసలు ట్రాష్ బ్యాగ్స్ లో ఇవన్నీ పెట్టేస్తా. నీ వెనకాల ఉన్న 2 piles మొత్తం అదే కదా. ఇదిగోండి దీనిపైన ఇది బేసిక్ గా దానిపైన అది. దీని మీద దుపట్టా కూడా ఉంది కదా. దుపట్టా కాదు కోట్ లాగా వచ్చింది అక్కడ ఉందా చూడండి. కోట్ మిర్రర్ వర్క్ కోట్. ఓ దీనికి మిర్రర్ వర్క్ వచ్చిందా? ఏమైతే ఎక్కడ ఉందో. సరే ఇది పెట్టేస్తున్నా బుట్టి. దీంట్లో నాకు తెలిసి ఒక 4-5 ఒక 6-7 అవుట్ఫిట్స్ మంచిగా ఉన్నాయి కొత్తవి. మొన్న ఒకసారి అట్ట వేసుకున్నాయి. దుపట్టాస్ అయితే ఒక 10 ఉన్నాయి కొత్తవి. జాకెట్లు ఒక 20-30 ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. ఇంకా అవును ఆ రూమ్ లో ఇంకా ఉన్నాయి కానీ. సరే ఇవన్నీ ఇక్కడ ఉంటాయా మీకు? అవి హ్యాంగ్ చేసేసుకుంటాం. హ్యాంగ్ ఇది అది లంగాతో హ్యాంగ్ చేద్దాం అనుకున్నాం. సరే ఇంకేమున్నాయి దానికే పెట్టేసుకోరాదు? నాది అక్కడ అటు సైడ్ ఉంది హ్యాంగ్ చేసి. దానికి పెట్టడం నీకు లుక్ పోయిద్ది అనుకుంటా. సరే విడిగా పెట్టుకో. విడిగా పెడతా. ఏంటి వీటిల్లో బ్లూదే ఏంది నాన్న? బ్లూది మీరు కుట్టిపించింది నా వైట్ దాంతో పాటు. అది ఉంచులే అయితే వైట్ దాంతో ఇది అది తీసేయి బుడ్డి. ఇది ఉంచుతా. ఇది అసలు రీల్ కి వేసుకున్నాం. వేసుకోకపోయినా తీసుకెళ్లేటప్పుడు కావాలంటే అప్పుడే తీసుకోపోదాం. అయ్యేం లైట్ వెయిట్ ఉంది కదా. ప్రస్తుతానికైతే మేము ఈ రూమ్లో కొన్నే ఆర్గనైజ్ చేస్తాం మా ఇండియన్ క్లోత్స్, ఇంకా మా సూపర్ హెవీ అవుట్ఫిట్స్ అండ్ క్యాజువల్ ఇండియన్ అవుట్ఫిట్స్ వేరే రూమ్లో ఉన్నాయి. అయితే అవి చూపిస్తాం. ఇంకా అంతే అనుకుంటా. ఈరోజు మెయిన్లీ బ్లౌజెస్ హ్యాంగ్ చేయాల్సినవి. బ్లౌజెస్ దుపట్టాస్ అక్కడ పెట్టేసి దుపట్టాలు 2 వేసుకోండి. లెహంగాస్ అన్ని తీసేసే బుడ్డి. దుపట్టాస్ 2 ఉన్నాయి. లెహంగాస్ ఈ కొన్ని పొట్టి మా ఈ 3 వేసుకోము కానీ మెమరీ లాగా ఉంచుకుందాం అనిపిస్తుంది. సంజన హాఫ్ సారీ ఫంక్షన్ అప్పుడు ప్యూర్ ఇంకొకటి ఉండాలి కదా. 4 కదా మొత్తం తీసుకుంది. అప్పుడు చెర్రి 2 నీదే. నాయి 2 లేవు. ఓ సాయితీ అందుకని నాకు మెమరీ లాగా ఉంచాలనిపిస్తుంది. నాయి 2 తీసే అవి ఇండియాలోనే ఉంచేసాం. అవి ఓకే మనం ఇండియా వెళ్ళినప్పుడు ఒకసారి తీసుకెళ్ళామా ఫంక్షన్ అయినాక తెచ్చాం. నాకు గుర్తులేదు అసలు. సో సంజన హాఫ్ సారీ ఫంక్షన్ అయినాక ఇక్కడికి తెచ్చాము ఆ లెహంగాస్ అన్ని. ఇదిగోండి ఇది కూడా అప్పుడెప్పుడో కొన్నాను నేను. అప్పుడు హాఫ్ సారీ ఫంక్షన్కి అయితే నన్ను సంజన అసలు షాపింగ్కే తీసుకెళ్ళలేదు మమ్మీ వాళ్ళు. మనం ఇక్కడ నుంచి వెళ్ళి 10 days ఉందా ఇండియాలో? 15 days ఉందా? 15 daysలో ఇక్కడ నుంచి వెళ్ళి 15 daysలో అన్ని షాపింగ్ చేసి కుట్టిపించి ఫంక్షన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చాం. అంత హ్యాక్టిక్ పార్టీ ఎప్పుడు ఆర్గనైజ్ చేయలేదాం 15 daysలో. ఇవి అసలు బాగున్నాయి కానీ చూడు నిజంగానే చాలా బాగున్నాయి. అవి ఎన్నిసార్లు ఉతికినా ఎన్నిసార్లు వేసుకున్నా ఇప్పుడు కూడా ట్రెండ్ మాయి. అంత 6 years అయిందా కుట్టిపించి. కానీ ఏం వేసుకుంటారులే నాన్న. అదే ఏం వేసుకుంటా అనిపించింది. మళ్ళీ బాగున్నాయి. ఏముందిలే ప్రస్తుతానికి పక్కన పెడుతున్నాను. ఇవన్నీ ఇప్పుడు వెళ్ళిపోతే ఇవన్నీ జస్ట్ డైలీ యూజ్ లాగా వాడుకుంటాం. ఈ ఇండియా తీసుకెళ్ళిన ఎవరు వేసుకోరు అనుకుంటామా? వేస్ట్ లేనా? వేస్ట్. మొదలు పెట్టండి కొద్ది రోజులు ఉన్న రోజులు మీకు మెమరీ లాగా. అసలు అదైతే అంత బాగుంది చూడు సంజనాథ్ పై. ఇవన్నీ ప్యూర్ మెటీరియల్ గా ప్యూర్ జరీ కూడా ప్యూర్ జరీ అవుట్ఫిట్స్. అందుకనే ఇస్తే వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అట్లాగూ ఏం యూజ్ చేయరు. దాని బదులు ఇక్కడ ఉంచితే అట్లీస్ట్ మెమరీ లాగా ఉంటుంది. ప్యూర్ జరీ కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాయి మా ఇవి. చాలా ఇంకా హాఫ్ సారీ ఫంక్షన్ అంటే చాలా ఇయర్స్ అగో ఈవెంట్ కదా అది. ఆ లెహంగా బాగా ఎక్స్పెన్సివ్ పడింది. ఇదా చూడండి అసలు లోపల కూడా చాలా నచ్చింది. అప్పుడు అది డిఫరెంట్ గా ఉంది. చాలా కలర్స్ అసలు అలాంటిది మళ్ళీ చూడలే అక్కడ. ఇట్లాంటిది కదా యాక్చువల్లీ ఇప్పుడు కూడా ట్రెండ్ ఏమో. ఎట్లా అంటే కొంచెం డిఫరెంట్ గా కుడతారు. క్యాన్ అది పెట్టి అంతే డిఫరెన్స్. అంతే నీకు కుట్టటమే డిఫరెన్స్. దాంట్లో చాలా కలర్స్ వచ్చి చాలా బాగుంటది. అది మిగతా మొత్తం సేమ్ జస్ట్ కుట్టటం డిఫరెంట్. ఇప్పుడు అంతా చూడండి అసలు నలగలేదు. ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయితే ఏంటి మా డెకేడ్స్ అవి ఉంటుంది. 10 years అయి ఉంటుంది బుట్టి. 10 years 1 decade ago ఉన్నది. అంత పాతది ఇంకేమీ లేవు అనుకుంటా అవుట్ఫిట్స్ మా దగ్గర. పిల్లలు అయితే అసలు ఏం లేవు. నీ కూడా ఉన్నాయా? ఒక శారీ ఉంది. దాంతో పాటు వచ్చిన శారీ సంజన కోనీల్ ఫంక్షన్ అప్పుడు కొన్నాం బ్లూ శారీ. అది కూడా గుర్తుగా ఉంటుంది అని నుంచి. అది బాగుంది. అప్పుడు వేసుకోవటమే కదా. అది కూడా ఉంది. సరే ఇది కూడా తీసేస్తున్నా బుద్ధి. ఇప్పుడు మనకి అవినా కూడా అసలు కొంచెం చేసేస్తామా దాని తర్వాత మళ్ళీ ఇదంతా ఉంటది. మళ్ళీ ఆ రూమ్ అదంతా ఏముంది అవి తీసుకెళ్ళి ట్రాష్ దాంట్లో వేస్తే ట్రాష్ బ్యాగ్ లో. ఎన్ని ట్రాష్ బ్యాగులు పెట్టాలి? 2 కావాలేమో. మిగతాయి అక్కడ ఉంది కదా స్పేస్ అక్కడ పెట్టేస్తే చాలు. తప్పదు నాన్న ఇంకా అదే చేద్దాం. Se acabó. Free drinks in the house.